అందమైన అమ్మాయిలు డబ్బులున్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. మనలో చాలా మంది ఎక్కువగా ఇడ్లీ, దోశ వంటి ఆహారాలు తింటారు. వీటిని పులియబెట్టిన ఆహారాలుగా పరిగణిస్తారు. ఇవి పొట్ట ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పులియబెట్టిన ఆహారం గట్లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. అయితే అసలు పులియబెట్టిన ఆహారం అంటే ఏమిటి, దానివల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో జరిగే అనేక రకాల ప్రక్రియలు మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి. ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకమైనది శరీరానికి తగిన సమతుల ఆహారం సమపాళ్లలో అందడం. ఇలా శరీరానికి తగిన పోషకాలు అందించడం వల్ల ఆరోగ్యం సరిగ్గా ఉంటుంది. అయితే మన శరీరంలో కొన్ని కోట్ల సూక్ష్మ జీవులు నివాసం ఉంటాయి. వాటిలో శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియాలతో పాటు కీడు చేసేవి కూడా ఉంటాయి. ఇలా మన శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియాలను వైద్యపరంగా ప్రోబయోటిక్స్ అని అంటారు. వీటి వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మరి ముఖ్యంగా జీర్ణాశయం, పేగుల్లో ఈ ప్రోబయోటిక్స్ నివసిస్తాయి. ఇవి జీర్ణక్రియను సక్రమంగా నిర్వహించేలా చూసుకుంటాయి. అయితే ఈ ప్రోబయోటిక్స్ మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి చేరుతాయి. పులియబెట్టిన ఆహారాల్లో ఎక్కువగా లభించే ప్రోబయోటిక్స్ పేగుల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఫర్మెంటెడ్ ఫుడ్స్. సో చాలా ఇప్పుడు క్రేజ్ వచ్చేది ఏంటంటే ప్రోబయోటిక్స్, అంటే ఎక్స్టర్నల్ సప్లిమెంట్స్లో కూడా ప్రోబయోటిక్స్ అనేవి చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు. ఆ ప్రోబయోటిక్స్ మనం న్యాచురల్గానే ఫర్మెంటెడ్ ఫుడ్స్ ద్వారా తీసుకోవచ్చు. సో ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఏంటి, ఎలాంటి టైప్ ఆఫ్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. జనరల్గా ఏంటంటే ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు ఓవర్ ద పీరియడ్ మనము చాలా టైం వరకు సేమ్ టైప్ ఆఫ్ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల అలాంటి టైప్ ఆఫ్ బ్యాక్టీరియానే ఎక్కువగా మన గట్లో ఇంక్రీజ్ అవుతుంది. సో అలాంటి ఇంబ్యాలెన్స్ ఆఫ్ మైక్రోబియం, అంటే ఈ బ్యాడ్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ అనేది మన గట్లో చాలా ఇంపార్టెంట్ అండి. డైజెషన్ ప్రాసెస్కి కానివ్వండి, మెటబాలిజంకి కానివ్వండి, అండ్ గట్ ఈజ్ అ సెకండ్ బ్రెయిన్ అనేది కూడా అంటూ ఉంటారు. సో ఇలాంటప్పుడు మనం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. సో సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు గుడ్ బ్యాక్టీరియానే ఇంక్రీజ్ అయిపోయి అండ్ దాంట్లో కూడా పర్టికులర్ ఒక టైప్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ బ్యాక్టీరియా ఇంక్రీజ్ అయిపోయినప్పుడు మనకి చాలా కాంప్లికేషన్స్ అనేవి చూస్తూ ఉంటాము. సో కాన్స్టిపేషన్ కానివ్వండి, కొందరికి డయేరియా కానివ్వండి, బ్లోటింగ్, ఇండైజెషన్ ఇష్యూస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా మనము ఇంట్లోనే ఫర్మెంటెడ్ ఫుడ్స్ని ఇన్కార్పొరేట్ చేసుకున్నప్పుడు మనము ఈ గట్ మైక్రోబియంని ఎక్కువగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. గుడ్ మైక్రోబ్ అండ్ బ్యాడ్ మైక్రోబ్ని మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం హెల్దీ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటామో మనకి గుడ్ మైక్రోబ్ అంటే గుడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా మన బాడీలో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ బ్లోటింగ్ కానివ్వండి, లేదంటే డయేరియా కానివ్వండి, ఇండైజెషన్ ఇష్యూస్ కానివ్వండి, ఇలాంటివి రాకుండా చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో బ్యాక్టీరియా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే గుడ్ బ్యాక్టీరియా కరెక్ట్ అమౌంట్లో మన బాడీలో ప్రెజెంట్ ఉన్నప్పుడు న్యూట్రియంట్ అబ్జార్ప్షన్కి కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. పులియబెట్టిన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది. పులియబెట్టిన ఆహారాన్ని సరైన మార్గంలో తీసుకుంటే సులువుగా బరువు తగ్గుతారు. మనలో చాలా మంది ఇడ్లీలను ఎక్కువగా తింటారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఆవిరితో ఉడకటం వలన ఇది శరీరానికి హాని కలిగించదు. పులియబెట్టిన ఆహారాలు తేలికగా సులభంగా జీర్ణమవుతాయి. వీటిని తీసుకోవటం వలన జీవక్రియ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు పులియబెట్టిన ఆహారాల ద్వారా శరీరానికి విటమిన్ B12 పుష్కలంగా లభిస్తుంది. శరీరంలో వాపులుంటే పులియబెట్టిన ఆహారాలను తింటే సరిపోతుంది. అయితే వీటిని తయారు చేసేటప్పుడు తక్కువ నూనె ఉపయోగించాలి. ఎక్కువ నూనె ఉపయోగించడం వల్ల వాటిలో ఉండే పోషకాలు శరీరానికి అందవు. సో ఫర్మెంటెడ్ ఫుడ్స్ అనేటివి మనం చాలా కామన్గా తీసుకునేది పెరుగు. సో పెరుగులో కూడా మనము ఫర్మెంటెడ్ ఫుడ్స్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ద్వారా మనం రీప్లేస్ చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా అనేది బాడీకి లభిస్తుంది. కాబట్టి పెరుగువే కాకుండా డిఫరెంట్ టైప్స్ అండ్ వేరియేషన్స్ ఆఫ్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది. అండ్ సద్దన్నం ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్మెంటెడ్ ఫుడ్ అండి. దానికి అవార్డ్ కూడా లభించింది. సో రెగ్యులర్గా మంత్లీ వన్స్ కానివ్వండి, మంత్లీ ట్వైస్ కానివ్వండి, ఇలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ అనేది ఇంకార్పొరేట్ చేసుకున్నప్పుడు మనకి చాలా మంచిది. అదే కాకుండా మనం ఇంట్లోనే ఫర్మెంటెడ్ ఫుడ్స్ని కూడా మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాం. లైక్ ఇడ్లీ, దోశ, ఇవి కూడా ఫర్మెంటెడ్ ఫుడ్సే. కాబట్టి దీని ద్వారా కూడా బ్యాక్టీరియా అనేది లభిస్తుంది. కానీ మనము కుక్ చేసినప్పుడు అది బ్యాక్టీరియా అనేది ఎక్కువగా కన్జ్యూమ్ అవ్వదు. ఎందుకంటే
అంటే కుకింగ్ హీట్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో దాంట్లో బ్యాక్టీరియా చనిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి కర్డ్ కానివ్వండి, డ్రింక్స్ కానివ్వండి, ఇవి మనం ఇంకాపరేట్ చేసినప్పుడు మనకి ఫర్మెంటెడ్ ఫుడ్స్ ద్వారా వచ్చే గుడ్ మైక్రోబ్ అండ్ ప్రోబయాటిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ అనేది మనం కన్జ్యూమ్ చేయాలి. సో హోల్ గ్రెయిన్స్ లేదంటే లెంటిల్స్ అంటే పప్పుల ద్వారా, లేదంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకున్నప్పుడు హోల్గా మనకి ఈ ఫైబర్ అనేది లభిస్తుంది. కాబట్టి ప్రీబయోటిక్గా కూడా మనం గట్ బ్యాక్టీరియాని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ ఓవరాల్ హెల్త్ని మెయింటైన్ చేసుకోవచ్చు. సో గట్ బ్యాక్టీరియా ఏంటి, డైజెషన్కే కాకుండా మనకి హార్ట్ హెల్త్కి కానివ్వండి, లేదంటే బ్రెయిన్ హెల్త్కి కానివ్వండి, సిరోటోనిన్ అనే ఎంజైమ్ ప్రొడక్షన్కి కూడా గట్ బ్యాక్టీరియా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని స్టడీస్ అనేవి చూపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా మనకి గట్ హెల్త్ కానివ్వండి, ఇమ్యూనిటీ బూస్టింగ్కి కానివ్వండి అండ్ డైజెషన్ రిలేటెడ్ అండ్ న్యూట్రియన్ అబ్జార్ప్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని ఫైట్ చేయాలంటే మన గట్ బ్యాక్టీరియాని ఎన్హాన్స్ చేసుకోవాలి అండ్ స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం మీరు ఒక ప్రాపర్ బ్యాలెన్స్డ్ మీల్ తీసుకున్నప్పుడు అండ్ న్యూట్రియన్ బ్యాలెన్స్ మీల్ తీసుకున్నప్పుడు ప్రోబయాటిక్స్ కూడా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. అప్పుడు మన గట్ బ్యాక్టీరియా కూడా ఎన్హాన్స్ అవుతుంది. పులియపెట్టిన ఆహార పదార్థాల్లో ప్రోబయాటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో పెరుగు మొదటి స్థానంలో ఉంటుంది. పెరుగులో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్, పీచు పదార్థాలు ఆహారం త్వరగా జీర్ణం అయ్యేట్లు చేస్తాయి. ఇందులో ప్రోబయాటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఎసిడిటీ సమస్యల్ని దూరం చేస్తుంది. అంతేకాదు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పెరుగులోని మినరల్స్ వలన శరీర ఉష్ణోగ్రత సమంగా ఉంటుంది. అందుకే ప్రతిరోజు పెరుగును ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. పెరుగు తినని వారు మజ్జిగ తీసుకోవచ్చు. ముఖ్యంగా యోగర్ట్ని తీసుకోవాలి. వీటితో పాటు అరటిపళ్ళు, యాపిల్, ఉల్లి, వెల్లుల్లి మొదలైన వాటిలోనూ ఇవి లభిస్తాయి. కాబట్టి మంచి ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే మలబద్ధకం తగ్గి మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది ఆరోగ్యం మెరుగుపడుతుంది. చూసారుగా, పులియబెట్టిన ఆహారాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో. మీరు కూడా వీటిని మీ ఆహారంలో భాగం చేసుకోండి. పులియబెట్టిన ఆహారంలో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి అన్ని సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.